చాలామందికి ఈ బియ్యం ఎంత కలుపుకోవాలి, దోశ ఎలా కలుపుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. చక్కగా సమయం లేని వాళ్ళకి, కాలేజ్లో పిల్లలకి, ఆ టైం లేని వాళ్ళకి బోల్డ్ అన్ని దోశలు చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు కలిపేసే ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఈ దోశలు వేసేటప్పుడు మళ్ళీ ఉప్పు కలపాల్సిన అవసరం లేదు. అయితే దోశలు మామూలుగా వేసుకుంటేనే, మామూలు దోశ కంటే గీ రోస్ట్ ఆవు నూనె వేసి చేసుకుంటే ఈ దోశల రుచి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పెనం వేడిగా ఉంది, దోశలు వేసేసుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ వాడేటప్పుడు కూడా మనం నూనె దీనిపైన లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే లేకపోతే దోశలు దీనికి అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది నూనె వేస్తే. చాలామంది నూనె వేసి దోశ వేయడానికి చేస్తూ ఉంటారు. నూనె ఉండకూడదు. దోశ వేసిన తర్వాత మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. మరి ఒక మంచి దోశ వేసుకొని దాంట్లో మనం చేసుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి, బెల్లం, యాలకుల పొడితో చేసిన మిశ్రమాన్ని వేసి మనం తయారు చేసుకుందాం. దోశ పిండి రెడీగా ఉంది, వేసేసుకుందాం. మేము హోటల్లో అదే కనుక నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా మామూలుగా వాడినప్పుడు దాన్ని మామూలు దోశలు వేయడానికి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసి మనం చక్కగా దాన్ని వేడి చేసుకుంటే ఇది న్యాచురల్గా నాన్ స్టిక్ ప్యాన్ లాగా తయారైపోతుంది. పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనిపై ఈ పొడి వేసుకుందాం. కానీ ముందు దీనిపైన నెయ్యి కూడా వేసుకుందాం. మన ఈ దోశ మనకి ఎంత పర్ఫెక్ట్గా చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి. చక్కగా దీనిపైన ఆవు నెయ్యి వేసుకుందాం. అలాగే మన ఈ నువ్వులు, కొబ్బరి, బెల్లం ఈ చేసుకున్న మిశ్రాన్ని సగంగా వేసి ఇలా మిగతాది మంచిగా దీనిపైన వేసుకుందాం. నాకేంటంటే ఈ నువ్వులు, ఈ పల్లీలతో వచ్చే ఈ సువాసన భలే అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఇదంతా చక్కగా కరుగుతుంది. మరి కొంచెం ఇంకా వేసేసుకుందాం. మంచి రంగు వచ్చిన తర్వాత దీన్ని మనం వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఈ విధంగా కుక్ చేసుకుందాం. తర్వాత మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత సగం ఫోల్డ్ చేసి మనం కట్ చేసి వడ్డించేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకొని దీన్ని మనం కట్ చేసేసుకుందాం. చూడండి, దోశ పర్ఫెక్ట్గా వచ్చేసింది. చక్కగా దీన్ని మనకి కావలసిన షేప్లో మనం కట్ చేసుకుందాం. చూడండి, మంచిగా సింపుల్గా ఐడి ఫ్రెష్ ఫుడ్ దోశ పిండితోటి మనం స్వీట్. ఇది వరకు తేనె, కొబ్బరితోటి కూడా మనం రకరకాల మిఠాయిలు చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ. ఇదే విధంగా అన్నీ వేసుకుందాం, వడ్డించేసుకుందాం. సింపుల్. ఒక పేపర్ టవల్ తోటి మంచిగా క్లీన్ చేసుకొని మరి ఇంకోటి కూడా వేసేసుకుందాం. కావాలంటే దీనిపైన నాకు తేనె వేసుకొని తినడం కూడా ఇష్టం. అంటే తేనె వేసుకొని తినడం అది మన దేశందే కాదు, వేరే విదేశాల్లో కూడా ఈ ప్యాన్ కేక్స్ అవన్నీ చేసుకొని దానిపైన తేనె వేసేసి తినేస్తూ ఉంటారు. దోశ పిండి పర్ఫెక్ట్గా ఎంతో సూపర్గా ఉంది. దీన్ని మనకు కావాల్సినట్టు గుండ్రంగా వేసేసుకుందాం. ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా చేసే ఈ దోశ పిండితోటి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తారు కదా ఎంతో సింపుల్గా శ్రీరామనవమి రోజు మనం దోశ పిండితోటి మిఠాయి, అదే ఇడ్లీ పిండితోటి మంచి హల్వా కూడా చేసేసుకున్నాం. దీంట్లో మంచి సువాసనకి పల్లీలు, నువ్వులు అన్నీ వేసేసుకున్నాం. చక్కగా ఈ విధంగా వేసేసుకొని తయారు చేసుకొని మనందరం తినేద్దాం. ఈ చక్కగా చేసుకున్న దీనిపై నూనె వేడెక్కిన తర్వాత మన గారెలు ఫ్రై చేసుకుందాం. కానీ ముందు నూనె వేడెక్కిందా పర్లేదు. మిరియాలతో చేసిన గారెలు చేత్తో ట్రై చేశాను, విరిగిపోతూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు గుడ్డ మీద చేస్తాను. అయితే వీటిని అంటే మాలలా కట్టుకొని మెళ్ళలో వేసుకుంటారు. సో కాబట్టి కొంచెం చిన్నగా మనం చేసుకుందాం. ఈ తడిగుడ్డ మీద మరోసారి కొంచెం అంత నూనె నా చేతికి అంటించుకొని చక్కగా ఈ గారెల్ని సన్నగా చేసేసుకుందాం. తడిగుడ్డ మీద వేయడం వల్ల దీంట్లో ఒక చిన్న చిల్లు మనం ఇలా పెట్టుకొని తర్వాత దీంట్లో దారం పెట్టి గుచ్చుతారు. అలా గుచ్చకపోయినా పర్లేదు, కానీ ఈ విధంగా చక్కగా వేసేసి నూనెలో వేసుకుందాం. చాలా జాగ్రత్త, చేతులు కాల్చుకోకండి. ఈ విధంగా చిన్నగా తడిగుడ్డ మనం వేసి సన్నగా చేసేసుకుందాం. కేవలం మిరియాలు, కొంచెం అంత ఉప్పు తోటి మనకి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీంతో చక్కగా వస్తుంది. ఈ విధంగా మనం వేసి చేతులు కాల్చుకోకండి. చేతులు కాల్చుకొని ఈడు మిరియాల గారెలు చూపించాడు, నా చెయ్యి కాలింది అని నాకు చెప్పకండి. కొంచెం చక్కగా కరకరలాడుతూ బ్రహ్మాండంగా వస్తాయి. వీటిని కరకరలాడుతూ తింటే కేవలం మిరియాలతోటి ఎంత మంచి రుచి వస్తుందో. ఇప్పుడు ఈ మిరియాల గారెలు రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇందులో మునగాకు. ఈ మునగాకు మనం దీంట్లో ఉల్లిపాయలు ఇంకా సన్నగా తరుక్కుంటే బాగుండేది. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు,
అలాగే పచ్చి కొత్తిమీర, ఇందులో మరి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే దీనికి కూడా వేసుకొని ఈ ఆకుని ఇదంతా ఈ ఉల్లిపాయలతోటి ఈ విధంగా క్రష్ చేసి ఇప్పుడు చేత్తోటి ఈ విధంగా చక్కగా నలుపుతూ దీంట్లో మన పిండి ఈ 5 రకాల ఈ పిండ్లు మనం దీంట్లో వేసుకొని ఇది మరి పండక్కి చేసుకోవచ్చు, ఏది లేకపోయినా బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. ఈ ఆకుకూరలు అన్ని మార్కెట్లో కొనుక్కొని వస్తారు, కానీ మునగాకు ఎంత మంచిది, ఎంత చౌకగా మన పెరట్లోనే పడుంటుంది. నేను చెన్నై వెళ్ళినప్పుడైతే ఆ మార్కెట్లో అమ్ముతారు ఈ ఆకుని. ఇక్కడ మీకు చౌకగా మీ పెరట్లో ఉంటే కూడా మీరు వాడుకోవడం తెలీదు. డబ్బులు పెట్టి అమ్మితే మాత్రం ఓహో ఇంతనా అని చెప్పి కొనుక్కుంటాం, కానీ చౌకగా వచ్చినప్పుడు దాని విలువ మనకు తెలియదు అన్నట్టు మనం అద్భుతమైన ఇలా వడలు చేసుకోవచ్చు. దీన్ని ఒక 5 నిమిషాలు ఆగి దీన్ని వడలుగా వేసుకుందాం. ఈ కరకరలాడుతూ ఈ గారెలు రెడీ చేసేసుకున్నాను. సన్నగా క్రిస్పీగా చిప్స్లా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండితోటి ఇక మనం కొంచెం లావుగానే ఈ వడలు వేసుకుందాం. అయితే నూనెలో ఫ్రై చేసింది ఎలా హెల్తీగా ఉంటుంది అంటారు కదా, ఏం లేదు, మనం వాడే నూనె పర్ఫెక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. దీంట్లో ఆకు అంతా వేసాం కదా, ఈ విధంగా ఉండలు కొంచెం గట్టిగా ఇలా చక్కగా కట్టుకొని తర్వాత దాన్ని ఈ విధంగా మనం వడలు వేసుకుందాం. మనం ఈ మునగాకు శక్తిని మన పిల్లలకి అందచేద్దాం. ఎందుకంటే కేవలం ఫ్రై పైన అవుతుంది, లోపలంతా చక్కగా స్టీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా చక్కగా వడలన్నీ ఫ్రై చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. వడలు ఫ్రై అవుతూనే ఉన్నాయి, కానీ ఈ మునగాకుతో చట్నీ చేసుకుందాం. మునగాకు చట్నీ చేయడం కోసం మనం వేగిన పల్లీలు ఉన్నాయి, ఇందులో కొన్ని వేగిన పల్లీలు. సో ఇక్కడ పెనం వేగుతూ ఉంది, దీంట్లో మనం కొంచెం నూనె వేసుకుందాం. ఇందులో ఉల్లిపాయ, చింతపండు, పచ్చిమిరపకాయ ఇందులో వేసి కొంచెం సేపు వేయించుకుందాం. ఇలా ఈ వేగిన ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండుని మనం ఇందులో పాటు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మనం చట్నీ చేసుకోవచ్చు. ఈ మునగాకుని మరీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు. ఇలా ఫస్ట్ ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఇందులో మనం ఈ మునగాకును కూడా వేసేసుకుందాం. వేసి కేవలం 1 నిమిషం పాటు దీన్ని ఇలా వేయించేసుకుందాం. ఏ ఆకుకూరైనా కొంచెం వేడి తాకగానే ఎలా సాఫ్ట్గా అయిపోతుందో ఇది కూడా కొంచెం సాఫ్ట్ అయిన వెంటనే మనం దీంతో పాటు చట్నీ చేసేసుకుందాం. ఈ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చక్కగా ఈ విధంగా వేయించేసుకున్నాం. వేయించిన దాన్ని మన వేగిన పల్లీలతో పాటు కలిపి దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు వేసి మన చట్నీ రెడీ. పులుపు మనకి చింతపండు నుంచి కొంచెమంత ఆ జ్యూసీగా మన ఉల్లిపాయ నుంచి తేమ వచ్చి పర్ఫెక్ట్గా ఈ చట్నీ రెడీ అవుతుంది. కొంచెం చిక్కగా చేసుకోండి, బాగా నీళ్లు వేసి కాకుండా. దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం. ఈ చట్నీ రెడీ అయిపోతుంది. మనం ఫ్రై చేసుకుంటున్న వడలు మరోవైపుకి లైట్గా తిప్పేసుకుందాం. మంచి రంగుతో బంగారు రంగు వచ్చేంత వరకు ఈ వడలు ఫ్రై చేసుకుందాం. ఈ చట్నీ గ్రైండ్ చేసేసుకుందాం. ఈ లోపల ఈ వడలు కూడా రెడీ అయిపోయాయి. మరి వీటిని నూనెలో నుంచి తీసి మునగాకు వడలు 5 రకాల పప్పులు వేసి చక్కగా చేసేసుకున్నాం. స్లోగా కుక్ చేశాను. లోపల పప్పు అంతా ఉడకడం కోసం ఒక 7 నిమిషాల పాటు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను. చట్నీ రెడీ అవ్వగానే మనం వడ్డించేసుకుందాం. ఈ చేసుకున్న ఈ మునగాకు చట్నీ ఎంతో టేస్టీగా అంటే మునగాకు వేశాను, ఈ అద్భుతమైన రుచి దీనికి వచ్చేసింది. అసలు నాకు అర్థం కావట్లేదు, ఈ మునగాకు గురించి మాట్లాడినా, ఈ మునగాకు చట్నీ గురించి మాట్లాడినా, ఈ మునగాకుతో చేసిన 5 రకాల పప్పుల గురించి వాటి గురించి మాట్లాడాలా అర్థం కావడం లేదు. ఎంతో టేస్టీగా, ఎంతో పర్ఫెక్ట్గా మన వడలు రెడీ. అలాగే మనం మిరియాలు వేసి, అంటే సాధారణంగా ఈ మిరియాలు వేసి ఆ మినపప్పు పొట్టుతో చేసే ఆ వడలు, ఆ మిరియాలు వేసి చేసేది మనకి తిరుపతిలో చాలా చోట్ల ఇస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే 5 రకాల పప్పుతోటి మిరియాలు వేసి చక్కగా గారెలు చేసుకున్నాం, మునగాకు వేసి చేసుకున్నాం. మరి ఆ మునగాకు చట్నీ అసలు తింటే కానీ దాని రుచి తెలియదు. ఈ మునగాకు చట్నీ